తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను సివిల్స్లో 7 అటెంప్ట్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూకి ఎన్ని వెళ్ళారు? అందులో 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా? ప్లాన్ బి లేకుండానే మీరు సివిల్స్కి రాశారా? అంటే సార్, టు బీ ఆనెస్ట్, ప్లాన్ బి నేను పెట్టుకోవాలనుకోలేదు. ఏదో ఒక ఉద్యోగమే తెచ్చుకోవడం నా లక్ష్యం అయితే, నా దగ్గర ఆల్రెడీ ఉద్యోగం ఉంది. అవును, ఉద్యోగం వదిలేసే నేను ఇటు సైడ్ వచ్చాను. సో నేను ఎప్పుడు ప్లాన్ బి గురించి అయితే ఆలోచించలేదు. 115 వచ్చింది సార్. మరి మమ్మీ డాడీ అందరూ ఏమన్నారు? వాళ్ళు చెప్పారు, ఎవరి ముందు చెప్పారు? ఫస్ట్ నాన్నకు ఫోన్ చేసి చెప్పాను సార్. రిజల్ట్ వచ్చిన వెంటనే నాన్నకు ఫోన్ ఇంకా అమ్మకు ఫోన్ చేశాను. ఇంకా అమ్మకు ఫోన్ చేయగానే ఇంకా అమ్మ అందరికీ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రొఫెషన్ మీరు కేవలం ప్రొఫెషనల్గా తీసుకుంటారా లేదా ప్యాషన్గా తీసుకుంటారా? ఇట్ విల్ డెఫినెట్లీ బీ మై ప్యాషన్ సార్, నో డౌట్. ఇంత చిన్న నేషనల్ పార్క్ తోటి ఇంత గ్రేట్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, అండ్ ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ థింగ్స్ సార్. ఇప్పుడు నాకు ఈ హాబీ స్టార్ట్ అయింది కూడా దానివల్లే సార్. ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి సార్, అండ్ మీకు ఎప్పుడు ఏ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదని చెప్పారు సార్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ సార్ నాకు ప్రిపేర్ అవ్వడానికి. ఎన్విరాన్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫారెస్ట్ అనగానే అందరూ చెట్లు నరకడం ఇవే అనుకుంటారు. అటువంటి ఒపీనియన్ ఉన్న మైండ్ సెట్ని ఎలా మారుస్తారు? ఇప్పుడైతే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బియాండ్ డిస్ప్యూట్, క్లైమేట్ చేంజ్ ఇస్ ద రియాలిటీ. మనం చాలామంది ఏంటంటే సార్ రియలైజ్ కాదు, ఇది మాకు అడ్డం వస్తుంది, ల్యాండ్ కావాలి అన్న విధంగా చూస్తారు. కానీ ఫారెస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ఉంది కాబట్టి సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది. ఇవి అన్నీ చాలామంది రియలైజ్ కాదు. ఎంతసేపు ఇది ఫారెస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఐఎఫ్ఎస్లో మంచి ర్యాంక్ సాధించిన కుర్రాడు. పేరు గంజి శ్రీకాంత్, 115 ర్యాంక్ హోల్డర్. గంజి శ్రీకాంత్ చిన్న తరగతి కుటుంబం, అంటే అది మిడిల్ క్లాస్ అని చెప్పలేం, అలాగని కింద క్లాస్ అని చెప్పలేం, రెండింటికి మధ్య ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి. చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు కిరాణా షాప్ నడుపుతున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వ్యక్తి. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కేవలం చదువునే నమ్ముకొని ర్యాంక్ సాధించిన కుర్రాడు. అంటే ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ చదవాలంటే పెద్ద పెద్ద కుటుంబాలు పుట్టాలి, కాన్వెంట్లో చదవాలి అనే భ్రమలు పడ్డ వాళ్ళందరికీ ఈ కుర్రాడు బ్రేక్ చేశాడు. మధ్యతర కుటుంబంలో పుట్టి గ్రామీణ ప్రాంతంలో పెరిగిన తెలుగు మీడియంలో చదువుకున్న కుర్రాడు ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 115 ఐఎఫ్ఎస్లో ర్యాంక్ సాధించాడు. మరి కొద్ది కాలంలో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అవుతాడు, మంచి భవిష్యత్తు ఉంది. అటువంటి కుర్రాడు ఈ ర్యాంక్ సాధించడానికి ఎంత కష్టపడ్డాడు, సాధించాలనుకున్న తప్పునున్న వాళ్ళకి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అంటే సివిల్ సర్వీస్ సాధించాలంటే ఢిల్లీ వెళ్ళి చదవాలి, లేదా కాన్వెంట్లో చదువుకోవాలి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి అనే కొంతమంది భ్రమపడుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు మీ ఈ బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చెక్ పెట్టారు. నువ్వు కావచ్చు, నీకన్నా ముందు శశాంక్ కావచ్చు, యామిని కావచ్చు, జశ్వంత్ రెడ్డి. అని జశ్వంత్ రెడ్డి అంటే ఫాదర్ పోలీస్ ఆఫీసర్. అఫ్ కోర్స్ కొంతమంది ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మళ్ళీ ముచ్చట ఉంటుంది. మీరు అందరూ ఉదయం చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలు అంటారు. అంత చక్కగా చదువుకొని అమ్మా నాన్న వాళ్ళు క్రమశిక్షణలో పెరిగి చేయడం. మీలాంటి ఫ్యామిలీస్ కానీ మీలాంటి స్టోరీస్ అన్నప్పుడు మాకు కూడా మంచి చెప్పారు, అరే ఇలాంటి వాళ్ళు చేస్తే ఇంటర్వ్యూ చేస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం. శ్రీకాంత్ 115 ఐఎఫ్ఎస్. అసలు ఐఎఫ్ఎస్ సాధించాలంది బై ఛాన్సా, బై చాయిసా? ఈ 115 ర్యాంక్ సాధించడం వెనక కృషి ఎలాగుంది? దీనికన్నా ముందు సివిల్స్ సాధించి ఎంతవరకు వెళ్ళారు? ఐఎఫ్ఎస్ వచ్చింది కాబట్టి ఇది కేవలం జాబ్గా చూస్తారా, ఒక ప్యాషన్గా మార్చుకుంటారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గంజి శ్రీకాంత్ ఫ్యామిలీ, అమ్మ నాన్న, అసలు మిమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టం ఏంటి? సార్, నేను పుట్టింది నల్గొండ జిల్లా సార్. నాన్న పేరు ఆంజనేయులు. నాన్న వ్యవసాయం చేసేవాడు నల్గొండ జిల్లాలో. అమ్మ పేరు లక్ష్మి. అమ్మ టైలరింగ్ చేసేది. తర్వాత వ్యవసాయం గిట్టుబాటు లేక మేము నా చిన్నప్పుడే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నాన్న కిరాణా షాప్ రన్ చేసేవాళ్ళు. అమ్మ లక్ష్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి కొడుకుని సివిల్ సర్వెంట్ చేయాలని.
చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లో కళలు నిజమయ్యాయి. ఎస్ సార్. అందరికంటే ఇప్పుడు అమ్మనే చాలా హ్యాపీ. నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మ న్యూస్ పేపర్లో ఎవరైనా సివిల్ సర్వెంట్ ఇట్లా రిజల్ట్ అనౌన్స్ చేయగానే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సివిల్స్ ర్యాంక్ కొట్టిన వాళ్ళ ఫోటోలు ఆర్టికల్స్ అవన్నీ కట్ చేసి తెలుగు పేపర్లో వచ్చినాయి నా చేతి చదివించి చూడు వీళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ వాళ్ళు కష్టపడి చదువుకొని సివిల్ సర్వీసెస్ కొట్టారు, నువ్వు కూడా ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఇలానే సివిల్ సర్వెంట్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు సార్. చూసి మరికొంతమంది రెడీ అవ్వాలి ఇచ్చారా? నాకు నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది సార్, సివిల్ సర్వెంట్ అవ్వాలి అని. ఇంకా నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆఫర్లు వచ్చినాయి. కానీ ఏ కాలేజ్ బీటెక్లో? నేను శ్రీనిధి కాలేజ్ సార్, గట్కే సార్. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లు వచ్చినాయని మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లకే చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రాపర్ జాబ్ చేసే వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఎవరు లేరు, అటు సైడ్ మా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ. బట్ నేను ఉండి లేదు ఇది కాదు, నేను సివిల్ సర్వీస్ కొట్టాలనేది నా లక్ష్యము, దానికోసం మీ సపోర్ట్ కావాలి, నేను ఈ ఉద్యోగం చేయదలుచుకోలేదని చెప్పాను. అప్పుడు నాకంటే మా మదర్ హ్యాపీ. సో ఫైనల్గా నేను అనుకున్న లక్ష్యం దిశగా వెళ్తున్నాడు నా కొడుకు అని. సో అంటే జాబ్కు జాయిన్ అయ్యారు అప్పటికి? లేదు సార్, జాయిన్ అవ్వలేదు. ప్లేస్మెంట్ వచ్చింది. అంటే జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్ ఒక 3 months చేశాను. సో 3 months చేసి తర్వాత నేను డిస్కంటిన్యూ చేద్దామని అన్నా. అయితే మా మదర్ చాలా హ్యాపీ. బట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే సార్, వాళ్ళు ఆ ఫస్ట్ డే రోజు ఏదైతే ఎంకరేజ్మెంట్ చూపించారో ఈవెన్ టుడే సేమ్ ఎంకరేజ్మెంట్. ఇంట్లో ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా అని ఏ రోజు కూడా నన్ను ఇంకా చాలు ప్రిపరేషన్ వదిలేసాయి. కానీ చేతికంత కొడుకు తొందరలో జాబ్ వస్తే కొంచెం ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది అని మీ నాన్నగారు భావించవచ్చు. మీ అమ్మగారు కంటే ఒక గోల్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇంకా చదువుతా అంటే మీ నాన్నగారు ఏమైనా డిసప్పాయింట్ చేయలేదా మీకు? ఏం చదువుతారా, నా వ్యాపారం నేను కొంచెం రెస్ట్ తీసుకుంటానని? నేను కూడా ఇదే అనుకున్నాను సార్, నేను అదే అడిగాను. మా ఫాదర్ హెల్త్ కూడా అంత బాగుండేది సార్. నేను ఫస్ట్ మా నాన్న అడిగింది, నేను ఈ జర్నీలో ఇందులో ప్రయాణిద్దాం అనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు, మరి నేనైతే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అప్పుడే తీసుకోలేను అంటే మా నాన్న నుండి నా రెక్కలలో బలం ఉన్నంత వరకు నీ కోసం నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటా, నిన్ను చదివించలేకపోతే ఇంకా మేము ఎందుకు ఇక ఇంత కష్టపడేది, సో మా కష్టం అంతా నిన్ను చదివించడం కోసం, నువ్వు 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు చదువుకుంటా అన్నా నువ్వు వెనకాలండి మేము చదివిస్తామని అన్నారు. ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను సార్. లేకపోతే ఇప్పుడు నాతో పాటు ప్రిపరేషన్ మొదలుపెట్టిన నా ఫ్రెండ్స్ ఎవరు నాతో పాటు లేరు. ఇప్పుడు అందరూ మధ్యలో వదిలేసి ప్రైవేట్ జాబ్లలోనో, కొంతమంది యూఎస్కి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే Group 4 Group 3 జాబ్స్లో సెటిల్ అయిపోయారు. కానీ ఎవరు మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేయలేదా? చూడండి ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో సెటిల్ అయ్యారు లైఫ్లో. నేనే ఎక్కువ కంపేర్ చేసుకునేవాడిని సార్ మైండ్లో. అయిపోయింది నేను ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నా, అందరు సెటిల్ అయిపోతున్నారు అంటే మా అమ్మ అండి నువ్వు పెట్టుకున్న లక్ష్యం పెద్దది, దానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది, నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకోకు, ఒక్కసారి నీకు సర్వీస్ వచ్చిందంటే ఇవన్నీ గుర్తురావు అని చెప్పేవాళ్ళు మా మదర్. సో ఇంట్లో బిగినింగ్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది సార్. ఇంట్లో ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తావమ్మా ఇది? నేను నా ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇచ్చాను సార్. 2019లో ఇచ్చాను. ఆప్షన్ ఏంటి మీకు? నాది సిఎస్సిలో వచ్చేసి మ్యాథమెటిక్స్ నా ఆప్షనల్ సార్. ఈ ఐఎఫ్ఎస్లో వచ్చేసి 2 ఆప్షనల్స్ ఉంటాయి సార్, ఒకటేమో ఫారెస్ట్రీ, ఇంకోటేమో మ్యాథమెటిక్స్ తీసుకున్నాం. అంటే అందులో బాగా తరువు ఉండేవారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. చిన్నప్పటి నుంచి నాకు స్కోర్ కూడా బాగా వచ్చేది. పైగా నేను ఏంటంటే నా ఓన్గా చదువుకుందాం అనుకున్నాను. మ్యాథ్స్ అయితే నేను నా సొంతగా చదువుకోవచ్చు కోచింగ్ తీసుకోకుండా అని చెప్పి మ్యాథ్స్. అంటే కోచింగ్ ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను ఆప్షనల్కి అయితే ఏం తీసుకోలేదు సార్. జిఎస్కి అయితే నేను ఫస్ట్ అటెంప్ట్ ముందు ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి అక్కడ 1 year ఉండి కోచింగ్ తీసుకొని ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. తర్వాత 2023లో నాకు తెలంగాణ స్టడీ సర్కిల్ గురించి తెలిసింది సార్. తెలియగానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు నరసింహారెడ్డి సార్ అని డైరెక్టర్, తెలంగాణ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సార్ కూడా ఫారెస్ట్ ఆఫీసరే. సార్ పరిచయం అయిన తర్వాత సార్ ఫారెస్ట్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సర్వీస్, ఇట్స్ ఆల్ ఇండియా సర్వీస్, నువ్వు యూ షుడ్ అండ్ యూ మస్ట్ ట్రై. అండ్ మోర్ ఓవర్ నీకు ఆప్షనల్ అడ్వాంటేజ్ ఉంది. నువ్వు సిఎస్సిలో ఇన్ని రోజులు మ్యాథ్స్ ఆప్షనల్ ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఫారెస్ట్రీ నువ్వు రాయి, నీకు నేను గ్యారంటీ ఇస్తున్నా నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పారు సార్. నేను ఎప్పుడు నా మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వలేదు.
అరే సిఎస్సి ఒక్క ఆప్షన్ తోటి ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నాము. ఆయన మిమ్మల్ని మీలో ఏం గుర్తించారు, ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన? సార్ అంటే ఎప్పుడు ఐ యూస్ టు మైండ్ మై ఓన్ బిజినెస్ సార్. ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని, ఆప్షనల్ కూడా ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. సిఎస్సి అప్పుడు కూడా సార్ చూసేవాడు. తర్వాత సార్ మేజర్ పాయింట్ అంటే నువ్వు మ్యాథ్స్ చాలా చేసావు, నువ్వు సేమ్ ఎఫర్ట్ ఐఎఫ్ఎస్లో పెడితే నీకు ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పారు. అండ్ సార్ చెప్పినట్టే నాకు నా ఫస్ట్ ట్రైలోనే నాకు ర్యాంక్ వచ్చేసింది. సివిల్స్లో ఎన్ని అటెంప్ట్ చేశారు మీరు? నేను సివిల్స్లో 7 అటెంప్ట్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూకి ఎన్ని వెళ్ళారు? అందులో 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను 5 టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాశాను. 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఈ రీసెంట్గా అయితే 2026లోనే ఇచ్చాను సివిల్స్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళారు, 5 సార్లు అటెంప్ట్ చేశారు. ఎస్ సార్. ఒకసారి కూడా కవర్ వస్తుంది అనుకుంటాడు. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఎస్. ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా? ప్లాన్ బి లేకుండానే మీరు సివిల్స్కి రాశారా? అంటే సార్ టు బీ ఆనెస్ట్ ప్లాన్ బి నేను పెట్టుకోవాలనుకోలేదు సార్. ఎక్కడో ఐ ఫెల్ట్ ప్లాన్ బి పెట్టుకుంటే నా ప్రిపరేషన్ డైల్యూట్ అయిపోతుందేమో. అంటే నేను ఈ లక్ష్యంతోనే వచ్చాను సార్. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం నా లక్ష్యం కాదు సార్. ఏదో ఒక ఉద్యోగమే తెచ్చుకోవడం నా లక్ష్యం అయితే నా దగ్గర ఆల్రెడీ ఉద్యోగం ఉంది. ఉద్యోగం వదిలేసే నేను ఇటు సైడ్ వచ్చాను. సో నేను ఎప్పుడు ప్లాన్ బి గురించి అయితే ఆలోచించలేదు సార్. కొంచెం అంటే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఎక్కడో అనిపించింది లోపల, కొంచెం భయం వేసింది. మేబీ నా అటెంప్ట్స్ అన్నీ అయిపోతున్నాయి, మేబీ నేను ఐఎమ్ కీపింగ్ మై లైఫ్ ఇన్ టూ రిస్కీ జోన్, మరి ఇంత బ్లైండ్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్ మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ధైర్యం. మా నాన్న ఎప్పుడు అన్నాడు, నువ్వు కష్టపడి బతకాలనుకుంటే ఎన్నో దారులు ఉన్నాయి, నువ్వు వ్యవసాయం చేసుకొని కూడా దర్జాగా బతకచ్చు. సో నువ్వు దాని గురించి ఉన్న షాప్ డెవలప్ చేయొచ్చు. అది మా నాన్న ఇప్పుడు చెప్పేవాడు సార్. అది నువ్వు ఎప్పుడు, నేను అప్పుడప్పుడు భయపడుతుండేవాడిని, బట్ మా ఇంట్లో అసలు అంటే ఇంట్లో సపోర్ట్ ఉంది, కానీ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం సూటి మాట్లాడుతుంటారు. ఫెయిల్ అయిపోయావు కదా, ఈసారి వస్తుందా రాదా, ఎంతకాలం రాస్తావరా అని. అటువంటి సూటిపడి మాట్లాడిన ఎదుర్కొన్నారా? అంటే చాలా చూసాను సార్. నాది ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఐ బికమ్ థిక్ స్కిన్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవరు ఏమన్నా కానీ దుర్కొని పోయేవాడిని. కొంచెం మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరేమన్నా అన్నా కానీ వాళ్ళు తట్టుకునేవాళ్ళు కాదు, నన్ను ఏమన్నా అన్నా కానీ. మాకులేని బాధ నీకేంటి. సో అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తావు అబ్బాయికి, ఏదో ఒక ఉద్యోగం చేసు, మనకు అవసరం అయ్యాన్ని, ఇవన్నీ మనకు వచ్చేవా సచ్చేవా, నువ్వన్నా చెప్పాలి, వాడంటే చిన్న పిల్లోడు నీకు తెలియదు అంటే మా నాన్నే చెప్పేవాడు. ఇంకా మా వాడు ఉద్యోగం చేస్తా అంటే నేనే వద్దన్నా, ఇలానే ఖాళీకి తిరిగని చెప్పాను నేను. నాకే బాధలు, నీకే సపోర్ట్ అయితే. చాలా సపోర్ట్. అండ్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ అటెంప్ట్. అంటే జనరల్ ఏమైపోతుందంటే సార్, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి అని ఆలోచిస్తారు. బట్ పోనీ వాళ్ళు పెద్ద చదువుకుంది కూడా ఏం లేదు. అంటే ఇక్కడ ఒక్క చదువు ఒకటే కాదమ్మా, ఇక్కడ మీకు ప్రతి అటెంప్ట్కి డబ్బులు. అవును, మీకు చాలా ఎక్స్పెండిచర్, కనబడిన ఎక్స్పెండిచర్ ఉంటుంది. యూనిట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు, మాకు ఇంటర్వ్యూకి వెళ్తే దానికి డబ్బులు ఉంటాయి, బయటకు వెళ్తే డబ్బులు, అన్ని డబ్బులతో కూడుకున్న చదువు ఇది. మరి అవన్నీ భరించారా నాన్నగారు? అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ మీద ఫైనాన్సెస్ కోసం ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు సార్. నేను నా ఫస్ట్ అటెంప్ట్ వరకే ఫ్యామిలీ సపోర్ట్ చేసింది సార్. ఆ తర్వాత నుంచి అట్లీస్ట్ నా ఖర్చుల వరకన్నా నేనే భరించాలి. మరీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంటి నుంచి డబ్బులు అడగాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. అంటే అంత కష్టపడుతున్నారు. మరి మీరు ఎలా సంపాదించారు? నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. అశోక్ నగర్లో ఒక స్టడీ హాల్కి ఇన్ఛార్జ్గా పనిచేశాను. సో నా వరకు నేను సంపాదించుకున్నాను. అది మంచి పని అయితే. నా వరకు నేను సంపాదించుకున్నావాడిని. నా టెస్ట్ సిరీస్ ఖర్చులు కానీ, నా ఖర్చులు కానీ అవన్నీ నేనే పెట్టుకున్నాను. బట్ ఆయన అని ఇంట్లో అది కూడా చేయొద్దని చెప్పేవాళ్ళు. మేము సపోర్ట్, ఇంట్లో మేము సపోర్ట్ చేస్తా అన్నాం కదా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, లేదు నాకేం ఇబ్బంది లేదు, నేను చదువుకోగలుగుతున్నా, అంత ఇబ్బంది ఉంటే నేనే మానేస్తాలే అని చెప్పేవాడిని ఇంట్లో. ఓకే, 5 అటెంప్ట్లు అయిపోయాయి. 6వ అటెంప్ట్ అప్పుడు మీరు సీరియస్ తీసుకున్నారా? లేదు సార్, నేను 7 ఇచ్చాను అటెంప్ట్స్ టోటల్. అందులో 5 టైమ్స్ మెయిన్స్ రాశాను, 2 టైమ్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను సివిల్స్లో. ఇది ఫారెస్ట్ నాది ఫస్ట్ అటెంప్ట్ సార్. ఫారెస్ట్ సార్, ఫారెస్ట్ సర్వీస్ తీసుకోమని ఎవరు? నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి. కానీ ఇందులో భగత్ గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు? సార్ నేను అంటే మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం గైడెన్స్కి 2 టైమ్స్ వెళ్ళాను సార్. సివిల్స్కి వెళ్ళాను, ఫారెస్ట్కి వెళ్ళాను. తర్వాత సార్ని కలిసిన తర్వాత సార్ చాలా ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పారు. నువ్వు ఇవన్నీ ప్రిపేర్ అవ్వు, మేజర్గా ఈ ఏరియాస్ నుంచి అడుగుతారు వాళ్ళు కూడా. నా ఫస్ట్ ఇంటర్వ్యూలో నాకు ఓన్లీ 146 వచ్చింది సార్ స్కోర్, అంటే చాలా తక్కువ.
నాకు ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ రావడం వల్లే ఆ ఇయర్ ర్యాంక్ రాలేదు. బట్ నేను అప్పుడు సార్ని కలవలేదు. నా సెకండ్ సివిల్స్ ఇంటర్వ్యూకి సార్ని కలిసాను. సార్ సపోర్ట్ వల్ల నా స్కోర్ నేను 146 నుంచి 185 చేయగలిగాను. సో అది అందుకే దాంట్లో సార్ చెప్పింది ఏంటి, ఏ జోనర్లో ఎక్కువ వస్తుందని చెప్పారు? సార్ స్టేట్ గురించి చెప్పేవాళ్ళు సార్. స్టేట్లో మనకి నక్సలిజం ఉంది, నక్సలిజం రిలేటెడ్ క్వశ్చన్స్ చదువుకోవాలి. తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ సార్ చెప్పేవాళ్ళు. నా డాఫ్ చూసి సంథింగ్ ఒక డాఫ్లో ఒక ఎంట్రీ ఉంటుంది సార్, అది కన్జ్యూమర్ ఒపీనియన్ మైనింగ్ అనే ఒక ప్రాజెక్ట్. సార్ అది చూసి నీకు మైనింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతారని అన్నాను. అప్పుడు నాకు అర్థం కాలేదు, అరే కన్జ్యూమర్ ఒపీనియన్ మైనింగ్ అంటే అది డేటా సైన్స్కి సంబంధించింది, కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది, మైనింగ్తో సంబంధమే లేదు. నన్ను మైనింగ్ గురించి ఎందుకు అడుగుతారు, నేను మైనింగ్ ఇంజనీర్ కూడా కాదన్న. బట్ ఇంటర్వ్యూలో మైనింగ్ గురించి క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు? మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ అరికట్టడానికి నువ్వేం చర్యలు తీసుకుంటావు అని. ఎందుకు అంటే వాళ్ళు కూడా జస్ట్ ఆ మైనింగ్ వర్డ్ చూసారు అంతే. అంతే, అది మొత్తం అది ప్రాజెక్ట్ దానికి రిలేటెడ్ కాదు. అది నాకు ఎవరు చెప్పలేదు. నేను అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చాలా మందిని కలిసిన కానీ సార్ ఒక్కడే పాయింట్అవుట్ చేశారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, బట్ తర్వాత అర్థమైంది. ఏం చెప్పారు మీరు, మైనింగ్ ఎలా అరికట్టొచ్చు అంటే? అది నేను చాలా టెన్షన్ పట్టి నేను అప్పుడు చెప్పలేదు సార్. బట్ తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ అరికట్టడానికి మేబీ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ నుంచి నన్ను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో క్వశ్చన్. అంటే ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు తెలియదని చెప్పారా, తెలుసని చెప్పారా, అబద్ధం చెప్పారా? నేను తెలియదనే చెప్పాను సార్. ఓకే, అది తెలియదు. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్. నేను చాలా టెన్షన్ పడి ఉండే. బట్ సెకండ్ ఇంటర్వ్యూకి చాలా బెటర్ అయింది సార్. అంటే ఇంటర్వ్యూలో బోర్డు క్వశ్చన్ అడిగినప్పుడు తెలుసని చెప్పాలా, తెలియదని చెప్పాలా, రెండు కాకుండా మనకు వచ్చింది చెప్పాలా? ఆనెస్ట్గా ఉండడం ఎప్పుడు బెస్ట్ సార్. ఓకే. సో తెలియకపోతే నిర్మోహమాటంగా తెలియదని చెప్పడమే బెస్ట్. వాళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. నేను నేర్చుకున్న విషయం కూడా అదే సార్. నేను అంతేగాని మనం ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళు రోజు కనీసం ఒక 70 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు 3 నెలల వరకు. నువ్వు నోరు తెరిస్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదా ఇది ఇమీడియట్గా అర్థమైపోతుంది. అదే మన మైనస్ సపోర్ట్. అవును సార్. ఓకే, సెకండ్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యారా? సెకండ్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యాను సార్. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. అంటే మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళారా మధ్యలో? వెళ్ళాను సార్. ఎన్ని ఉంటారు? సెకండ్ టైంకి అయితే ఎక్కువ వెళ్ళలేదు సార్, ఒక 3 ఇచ్చాను అంతే. ఫస్ట్ టైంకి బాగా వెళ్ళాను, బట్ సెకండ్ టైంకి నాకు అర్థమైపోయింది ఏంటి ప్రాసెస్ అని, కొంచెం ధైర్యం కూడా వచ్చింది, అందుకే ఎక్కువ వేయలేదు. మీరు లోపలికి వెళ్ళారు, బోర్డు మీకు ఐ కాంటాక్ట్ బోర్డుకి ఇచ్చారా, లేదా చుట్టూ ఉన్న మిగతా నలుగురికి కూడా ఇచ్చుకొచ్చారా? క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అందరినీ చూసాను సార్. అంటే ఇట్ డిపెండ్స్ సార్. ఒకవేళ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక లెందీ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి సార్, అందరినీ చూడడమే బెటర్. అందరికీ ఐ కాంటాక్ట్ ఇస్తూ చెప్పేవాడిని. ఎంతసేపు అయిందండి ఇంటర్వ్యూ? నాది సిఎస్సి ఇంటర్వ్యూ అయితే 35 minutes అయింది సార్. ఫారెస్ట్ ఇంటర్వ్యూ అయితే 30 minutes అయింది. ఏమడిగారు ఫారెస్ట్ ఇంటర్వ్యూ? ఫారెస్ట్ అడిగారా? అలా అనలేదు. నాది ఒక ఇంట్రెస్టింగ్ హాబీ ఉంది సార్, ఫైండింగ్ మ్యాథ్స్ ఇన్ నేచర్ అని. ఫస్ట్ చైర్మన్ అదే పట్టుకున్నాడు, పట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది హాబీ నీది, ఏమైనా చెప్పు నీ హాబీ గురించి అని చెప్పారు. నేను చెప్పాను ఇట్లా నేచర్లో మ్యాథ్స్ హిడెన్ అయి ఉంటుంది సార్, దాన్ని చూడడం అబ్జర్వ్ చేయడమే నా హాబీ అని చెప్పాను. ఎలా అంటే ఒక ఫిబొనాకీ సిరీస్ అని మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. అది నేచర్లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది మనకి, సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ, పైనాపిల్ కోన్స్లో కానీ. చెప్పండి ఎగ్జాంపుల్గా పైనాపిల్ దానికి చెప్పండి. ఇప్పుడు పైనాపిల్ కోన్స్ స్పైరల్స్ ఉంటాయి కదా సార్, ఇట్లా మీరు ఇలా స్పైరల్స్ అవన్నీ కౌంట్ చేయండి సార్. అవన్నీ ఎప్పుడు ఏ పైనాపిల్ తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫిబొనాకీ నెంబర్స్లోనే ఉంటుంది. అంటే ఫిబొనాకీ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 0, 1, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, 8 ఇట్లానే ఉంటుంది. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ స్పైరల్ కూడా ఎప్పుడు అలానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూస్తే మైగ్రేటరీ బర్డ్స్ V షేప్లో ఎప్పుడు ఫ్లై అవుతూ ఉంటాయి. పైలట్ మిగతావన్నీ. దాని వెనకాల ఒక హోల్ సైన్సే ఉంది ఎందుకు అట్లా ఫ్లై అవుతాయని. నేను చెప్పాను ఎందుకు అట్లా, ఇమీడియట్గా చైర్మన్ గారు అడిగారు ఎందుకు అట్లా ఫ్లై అవుతాయని. సార్ అది ఎనర్జీ సేవింగ్ సార్. ఎందుకంటే ఫస్ట్ బర్డ్ అది వింగ్స్ ఫ్లిప్ చేసినప్పుడు ఒక ఎయిర్ థ్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, అది వెనకాల ఉన్న బర్డ్స్ని లిఫ్ట్ చేస్తుంది. సో దానికి ఎక్కువ ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు, తక్కువ ఎనర్జీతోటే ఎక్కువ దూరం వెళ్ళాలి. ఎందుకంటే మైగ్రేటరీ బర్డ్స్ thousands of kilometers ట్రావెల్ చేయాలి కదా, ఇది ఒక అడాప్టేషన్ టెక్నిక్. అంటే చైర్మన్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది హాబీ అని. అంటే మీరు అన్నట్లుగా ఒక పక్షి ముందెళ్తుంటది. అవును సార్. అది రూట్ చూపిస్తుంది, అది కంటిన్యూ వరకు లాస్ట్ వరకు ఉంటుంది కదా? ఉండదు సార్, మళ్ళీ అది జిగ్జాగ్ అవుతుంటాయి. అవును సార్. అంటే ఆ ఫస్ట్ పొజిషన్ మారుతుంటది సార్. అవును, బర్డ్ పొజిషన్ ఫస్ట్ ఒక బర్డ్ ఉంటుంది. ఫస్ట్ బర్డ్
దాని రెక్కల నుంచి వచ్చే పవర్ వెనక్కి వెళ్తుంటుందా? ఇట్లా వింగ్స్ ఇట్లా ఫ్లిప్ చేయగానే ఎయిర్ ఇట్లా సర్కిల్గా వెనక్కి వెళ్తుంది సార్. వాళ్ళు వి షేప్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ ఎయిర్ అనేది నెక్స్ట్ ఉన్న బర్డ్స్ వింగ్స్ కిందికి వెళ్తుంది. అప్పుడేంటి ఒక లిఫ్ట్ పైకి ఎయిర్ లిఫ్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ వింగ్స్ ఎప్పుడు కంటిన్యూస్గా ఫ్లిప్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే సార్ ఎయిర్లో ఉండడానికి. కింద ఎందుకు పడవు అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఫ్లిప్ చేయాలన్నమాట. ఇప్పుడు అంత తక్కువ సార్లు ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. సో ఎనర్జీ సేవింగ్ అన్నమాట. అంటే గ్రూప్ ఉంది కాబట్టి. గ్రూప్ ఉంది కాబట్టి సేమ్ వీల్ కూడా ఇలానే ఫ్లిప్ చేస్తుంది. అప్పుడు అవి నెక్స్ట్ బర్డ్స్కి హెల్ప్ అవుతుంది. సో అట్లా ఎనర్జీ సేవింగ్ వల్ల అవి ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతాయి. సో సార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత సార్ కూడా ఆ బోర్డులో ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు ఒక ఆయన ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి నేను ఇంకో ఫినామినా కూడా అబ్జర్వ్ చేశాను, నువ్వు అది ఏంటో చెప్పాలి అని చెప్పారు. సరే సార్ ఐ విల్ ట్రై. అంటే మర్మిరేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది బర్డ్స్లో. అంటే ఒక ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఇట్లా వేవ్స్ లాగా పోతుంటాయి ఈవినింగ్ టైంకి పర్టికులర్. నీకు అది నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? చేశాను సార్ అని చెప్పాను. ఏంటి దాని మీనింగ్ అని అడిగాడు. సార్ నేను అబ్జర్వ్ చేశాను కానీ ఎప్పుడు దాని మీనింగ్ ఏంటో ఎప్పుడు ఆలోచించలేదు సార్ అని చెప్పి. అయితే అది సరే చెప్పారు, అది ఇట్స్ టైమ్ టు గో హోమ్ అని ఇండికేషన్ అంట. ఇట్స్ టైమ్ టు గో హోమ్ అని కానీ లేదా ఫుడ్ ఈజ్ నియర్ బై అని కానీ అది ఇండికేట్ చేయడానికి బర్డ్స్ ఇట్లా వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుంటాయి. ఒక ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఒక గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అన్ని ఇట్లా వేవ్స్ లాగా ట్రావెల్ అవుతుంటే వాళ్ళది అది ఇండికేషన్ అనమాట. మిగిలిన బర్డ్స్ అన్నిటికీ ఇండికేట్ చేయడానికి లెట్స్ గో హోమ్ కానీ లేదా ఫుడ్ దగ్గరలో ఉంది అక్కడికి వెళ్దామని కానీ అందరికి చెప్పినట్టు అంట. సో నేను కూడా ఐ సెడ్ థ్యాంక్ యూ సార్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నాకు కూడా. ఇప్పుడు అన్నీ మీకు ఎదురవుతాయి అని చెప్పినవన్నీ కూడా ఫ్యూచర్లో మీకు ఎదురవుతాయి కదా. ఓకే, ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు బోర్డు వెంటనే వాళ్ళ ఫీలింగ్స్ అర్థమైందా మనం వస్తామా రావా అనేది? నాకైతే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉండే సార్. ఎందుకంటే చైర్మన్ బిగినింగ్ నుంచి ఒక మంచి స్మైల్ ఇస్తూ ఉన్నారు సార్. అంటే మేబీ అందరికి ఇస్తున్నారో మరి నాకే ఇస్తున్నారో తెలియదు కానీ అంటే మీరు తీసుకుని ఉంటారు అలాగా? తీసుకుని ఉంటాను. అండ్ మోర్ ఓవర్ లైక్ కాన్వర్సేషన్ లాగా ఏదో ఒక టీ స్టాల్ దగ్గర ఒక నలుగురు ఎల్డర్స్ తోటి టీ తాగుతూ మాట్లాడుతున్న ఫీలింగే వచ్చింది. ఎక్కడ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది ఎండ్ అయింది తెలియలేదు. ఇలా 30 seconds ఇట్లా ఏదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయినట్టు ఉంది. చాలా చాలా జోవియల్ గా ఇంటర్వ్యూ అయిపోయింది, బయటకు వచ్చారు, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? రిజల్ట్ వచ్చిన రోజు నేను వస్తుందని ముందు తెలుసు కదా మీకు? చాలా హోప్ఫుల్గా ఉండే సార్. బట్ ఎగ్జామ్ అనేది చాలా సబ్జెక్టివిటీ, అంటే ఒక్క ఇంటర్వ్యూ తోటి డిసైడ్ అవ్వదు కదా సార్. మెయిన్స్ లో కూడా 6 papers ఉంటాయి. ఆ 6 papers లో కూడా మంచి స్కోర్ రావాలి. సో చాలా పాజిటివ్ ఫీలింగే ఉండే సార్. ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్లీ వస్తుందని అనుకున్నా. బట్ రిజల్ట్ టెన్షన్ ఎలాగో ఉంటుంది. సో రిజల్ట్ ఈరోజు అన్నారు, కొంచెం టెన్షన్ ఉంది. తర్వాత రిజల్ట్ ఫైనల్గా పెట్టారు. ఇంకా సరే నేమ్ డైరెక్ట్ సెట్ చేద్దామా లేదా స్క్రోల్ చేస్తూ వెళ్దామా అనేది ఒక థాట్. సరే ఒక ఐ ప్రిఫర్డ్ స్లో డెత్ ఓవర్ సడన్ డెత్. సో స్క్రోల్ చేస్తూ వెళ్దామని అనుకున్నాను. చేస్తుంటే 2 pages అయిపోయినాయి. ఇంకా లాస్ట్ పేజ్ ఉంది రిజల్ట్. ఏంటి ఈసారి కూడా క్లియర్ అవ్వలేదా అని ఫీలింగ్. ఇలా 3rd page ఓపెన్ చేయగానే ఫస్ట్ నాదే ఉంది పేరు. సో ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ, ఐ వాజ్ రిలీవ్డ్. ఈసారి కూడా రాలేదనుకోండి సార్. మీ పరిస్థితి ఏంటి అప్పుడు? సార్ ఐ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆల్సో. నేను ఎందుకంటే ఎప్పుడైనా సరే సార్ నేను ఎగ్జామ్ రాయగానే ఐ ప్రిపేర్ ఫర్ 2 possibilities. ఈ ఎగ్జామ్లో 2 possibilities ఉంటాయి, ఐదర్ యు ఆర్ ఇన్ ఆర్ అవుట్. సో ఐ ప్రిపేర్ ఫర్ బోత్. నేను ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ కూర్చొని డెడికేటెడ్గా ప్రిపేర్ అవుదామని డిసైడ్. ఇంకో ఛాన్స్ ఉందా మీకు? ఉంది సార్, ఇంకా 2 attempts ఉన్నాయి. ఇంకా 2 attempts ఉన్నాయి. కూర్చొని డెడికేటెడ్గా ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఓకే, కానీ 115 వచ్చింది సార్. మరి మమ్మీ డాడీ అందరు ఏమన్నారు? వాళ్ళకి చెప్పారు? ఎవరికి ముందు చెప్పారు? ఫస్ట్ నాన్నకు ఫోన్ చేసి చెప్పాను సార్. రిజల్ట్ వచ్చిన వెంటనే నాన్నకు ఫోన్ చేసి, అంటే ఇంక నాకేమనిపించింది అంటే ఇంకొక సెకండ్ కూడా వాళ్ళు ఈ ట్రామాని బేర్ చేయొద్దు. సో ఇమీడియట్గా తెలియాలి వాళ్ళకి ఇక రిజల్ట్ వచ్చింది, వాళ్ళ కొడుకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ అయ్యాడని. సో ఫస్ట్ నాన్నకి ఫోన్ చేసి చెప్పాను, మంచిది బిడ్డ, చాలా సంతోషం అని చెప్పారు. ఇంకా అమ్మకు ఫోన్ చేశాను. ఇంకా అమ్మకు ఫోన్ చేయగానే ఇంకా అమ్మ అందరికీ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. శ్రీకాంత్కి ఐఎఫ్ఎస్ జాబ్ వచ్చింది అని మొత్తం. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ కష్టం అంతా మర్చిపోయి ఉంటాను. ఓకే, ఇప్పుడు మనం ప్రొఫెషనల్గా వద్దాం. శ్రీకాంత్ ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ అయిన తర్వాత ఏదో ఒక స్టేట్ హైలైట్ అవుతారు. ఈ ప్రొఫెషన్లోకి మీకు అడవులతో సంబంధం లేని ప్రొఫెషన్లోకి వచ్చారు. నల్గొండ జిల్లాలో ఎక్కడ అడవులు లేవు, ఉంటే చుండూరు, నాంపల్లి అటు ఇటు ఉంటాయి, భువనగిరి అటు. ఈ ప్రొఫెషన్ మీరు కేవలం ప్రొఫెషనల్గా తీసుకుంటారా లేదా ప్యాషన్గా తీసుకుంటారా?
ఇట్ విల్ డెఫినెట్లీ బీ మై ప్యాషన్ సార్, నో డౌట్. ఎందుకంటే నేను ఎప్పుడు రోజు ఎవ్రీడే ఐ గో టు కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్ చూసిన తర్వాత మీకు అడవుతో ఉంది ఉంది, ఎందుకంటే స్టడీ సర్కిల్ ఎదురుగానే కేబీఆర్ పార్క్ ఉంది సార్. ఇది అర్బన్ ఫారెస్ట్ కదా? అర్బన్ ఫారెస్ట్ అయినా సార్, బట్ ఇట్స్ అ నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ నాకు అదే అనిపించదు, ఇంత చిన్న నేషనల్ పార్క్ తోటి ఇంత గ్రేట్ బెనిఫిట్స్ ఉన్నాయంటే. అండ్ ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ థింగ్స్ సార్. ఇప్పుడు నాకు ఈ హాబీ స్టార్ట్ అయింది కూడా దానివల్లే సార్, మ్యాథ్స్ ఇన్ నేచర్, ఫైండింగ్ మ్యాథ్స్ ఇన్ నేచర్ అని. తర్వాత మా డైరెక్టర్ సార్ కూడా ఆయన కాగజ్ నగర్లో వర్క్ చేశాడు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లాగా. ఆయన చెప్పేవాళ్ళు ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, ఎంత అడ్వెంచరస్ ఉంటుంది, నువ్వు చెప్పితే ఒక గంట సేపు ఎవరు కదలకుండా వింటారు, అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్నో ఛాలెంజ్, ట్రైబల్ ఛాలెంజ్. మన దగ్గర పోడు కల్టివేషన్ అనేది ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ. మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కూడా చంపారు, అంత సీరియస్ ఇష్యూ. సో ఛాలెంజెస్ ఎప్పుడు ఉంటాయి సార్, అండ్ మీకు ఎప్పుడు ఏ ఒక్క క్షణం కూడా బోర్ కొట్టదని చెప్పారు సార్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ సార్ నాకు ప్రిపేర్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్యాషన్. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు నెక్స్ట్ అటెంప్ట్ దిస్ విల్ బీ మై లాస్ట్ అటెంప్ట్, దో ఐ హ్యావ్ 2 attempts, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ కంటెంటెడ్ విత్ ఐఎఫ్ఎస్. సో జస్ట్ ఒక ట్రైనింగ్లో జాయిన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక అటెంప్ట్ ఇచ్చేసి వెళ్తాను, జాయిన్ అయిపోతాను అంతే. ఎన్విరాన్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫారెస్ట్ అనగానే అందరూ చెట్లు నరకడం ఇవే అనుకుంటారు. అవును సార్. అటువంటి ఒపీనియన్ ఉన్న మైండ్ సెట్ని ఎలా మారుస్తారు సార్? ఇప్పుడైతే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. క్లైమేట్ చేంజ్ అని మనం చుట్టూ మాట్లాడుతున్నాము, అండ్ ఇట్ ఈస్ బియాండ్ డిస్ప్యూట్, క్లైమేట్ చేంజ్ ఈజ్ అ రియాలిటీ. ఇప్పుడు మనము అడవుల్ని రక్షించుకోకపోతే ఇక తర్వాత దేర్ విల్ బి క్యాటస్ట్రోఫిక్ ఇంపాక్ట్స్. మనం చాలామంది ఏంటంటే సార్ రియలైజ్ గారు ఇది మాకు అడ్డం వస్తుంది, ల్యాండ్ కావాలి అన్న విధంగా చూస్తారు. కానీ ఫారెస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ఉంది కాబట్టి సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది, ఫారెస్ట్ ఉంది కాబట్టి ఎయిర్ ఫిల్టరేషన్ జరుగుతుంది, ఫారెస్ట్ ఉంది కాబట్టి వాటర్ రీఛార్జ్ జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఫారెస్ట్ ఉంది కాబట్టి మైక్రో క్లైమేట్ రెగ్యులేషన్ జరుగుతుంది, ఫారెస్ట్ ఉంది కాబట్టి రెయిన్ఫాల్ వస్తుంది. ఇన్ని బెనిఫిట్. ఫారెస్ట్ ఉంది కాబట్టి వైల్డ్ లైఫ్ ఉంది, ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈకో టూరిజం కూడా ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి అన్నీ చాలామంది రియలైజ్ కాదు. ఎంతసేపు ఇది ఫారెస్ట్, దీన్ని తీసేద్దాం, ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడదాము, దానికంటే కూడా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. కాకపోతే ఏంటంటే సార్, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ పీపుల్ నీడ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎట్ ఎ లార్జ్ స్కేల్. ఎప్పుడైతే మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడే దే విల్ నో ద బెనిఫిట్స్ ఆఫ్ ఫారెస్ట్. మనం ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంటే చేయాలి అంటే, ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్కి అట్లా వెళ్తే సార్, వాళ్ళు ఎప్పుడైనా టైగర్ వచ్చి వాళ్ళ హ్యాబిటేషన్ మీద అటాక్ చేసింది అనుకో, మీ టైగర్ మా విలేజ్లోకి వచ్చింది, మీ టైగర్ మా క్యాటల్ని తినేసింది అని, మీ టైగర్ అని దే థింక్ దట్ ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదని. వీ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫీలింగ్. ఎప్పుడైతే వాళ్ళు ఇది మన టైగర్, దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఇది మన ఫారెస్ట్, ఇవి మన ట్రీస్, మనం ప్రొటెక్ట్ చేయాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఫారెస్ట్ కన్జర్వేషన్ పాసిబుల్ అవుతుంది. సో మై ఇంట్రెస్ట్ విల్ ఆల్సో బి ఇన్ దట్ ఏరియా సార్, టు మేక్ పీపుల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అవర్ ఫారెస్ట్. దెన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ బికమ్స్ ఈజీ సార్. అంటే ప్రజలు భాగస్వామ్యం చేస్తారు అంతే. ఓకే. అడవి అనగానే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చెట్లు ఉంటాయండి. అవును సార్. కొన్ని వెదురు చెట్లు ఉంటాయి, కొన్ని ఇంకో చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు. అంటే అక్కడ ఆ నేలను బట్టి ఆ చెట్లు పెరుగుతాయి. కానీ కొన్ని కమర్షియల్గా కొన్ని దాన్ని ఏమంటాం వనమూలికలుగా ఉన్న చెట్లు అవి ఉంటే ఫారెస్ట్ ఇంకా బాగుంటుంది, అందులో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు. అంటే ఎకో సిస్టమ్లా డెవలప్ చేయొచ్చు అని. అటువంటి వాటి మీద కమర్షియల్ దీని మీద మీ ప్రయారిటీ ఏంటి? అంటే ఈ ఈకో టూరిజం పార్క్స్ ఇట్లాంటివా సార్? అంటే సార్ ఒక ఫారెస్ట్ని అయితే ఏవి రీప్లేస్ చేయలేదు సార్. ఫారెస్ట్ అనేది, అంటే ఫారెస్ట్ అనగానే మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫారెస్ట్ అనగానే ఏ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటేనే దాన్ని మనం నేటివ్ ట్రీస్ ఉండాలి సార్. ఒక ట్రీస్ ఉండదు, చాలా డైవర్సిటీ ఉండాలి. అంటే ఒకటే రకం చెట్లు పెట్టి ఒక యూనిఫామ్గా పెరిగిన అడవి అది క్లైమేట్ ఈవెంట్స్ని తట్టుకోలేదు. సో లోకల్ ట్రీస్ మన దగ్గర లోకల్గా ఏవైతే చెట్లు పెరుగుతాయో ఆ రకరకాల చెట్లు వాటిని పెంచడం మీదనే మనం దృష్టి పెట్టాలి సార్. దానివల్లనే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది ఒకటి. రెండోది
ఇప్పుడు ట్రైబల్స్ కొన్ని చెట్ల మీద డిపెండ్ అవుతారు సార్ బాగా. ఫర్ ఎగ్జాంపుల్ మహువా ట్రీస్ ఉంటాయి, వాళ్ళు విప్ప పువ్వు అంటారు కదా, విప్ప పువ్వు దాన్ని కలెక్ట్ చేసి దాని మీద డిపెండ్ అవుతారు. సో వాటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్. ఇట్లాంటివి కానుగ చెట్లు అని కానీ, విప్ప చెట్లు కానీ తర్వాత టేక్ చెట్లు అని కానీ, ఏవైతే ట్రైబల్స్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసి వాళ్ళు సెల్ చేసుకోగలరో ఆ చెట్లను పెంచామనుకోండి సార్, వాళ్ళు కూడా దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్. అది మాకు కూడా ఆదాయం వస్తుంది ఈ అడవి నుంచి, సో మనం కూడా ప్రొటెక్ట్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా ఉంటుంది. సరే, నెక్స్ట్ వైల్డ్ యానిమల్ మీద మీ ప్రాజెక్ట్ ఎలాగుంటుంది ఫోకస్? వైల్డ్ యానిమల్స్ అంటే సార్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. కానీ ఒక అడవికి పులి అందం అంటారు, పులి ఉంటే అడవి ఉందని. మరి పులులు మంచి సంఖ్య మీద ఎలాగుంటుంది? కొంతమంది ఏమో పులులు ఉన్నాయి కాబట్టి మేము ఉండలేకపోతున్నాం కొంతమంది అంటారు, బయటకు వచ్చేస్తున్నాయి పులులని. ఎలిఫెంట్ బయటకు వస్తున్నాయి కొంతమంది, ఒక ఏరియాలో కంప్లైంట్లు వస్తుంటాయి. మరి పులును ఇస్తారా, ఏనుగుని బయటకు పంపిస్తారా? సార్ అడవిలోనే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, అవి అడవిలో ఉన్నాయి, మనం అడవికి వెళ్ళాం, వాటి ప్లేస్కి వెళ్ళాం, అవి మన ప్లేస్కి రావట్లేదు. ఇప్పుడు అడవిని క్లియర్ చేసి అక్కడ పొలాలు పెంచడమో లేకపోతే హ్యాబిటేషన్స్ వల్లనో అవి దే ఆర్ ఎంటరింగ్. కానీ ఇన్ఫ్యాక్ట్ టైగర్ ఈజ్ అ వెరీ షై యానిమల్ సార్. మీరు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పాట్ టైగర్ ఇన్ వైల్డ్ లైఫ్. అది తొందరగా దొరకదు, అది వస్తుంది అంటే మనం ఏదో చేసాం దాన్ని. సో మనము ఈ విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, టైగర్ ఉండడం వల్లనే దెర్ ఈజ్ అ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇన్ ద ఫారెస్ట్. అందుకే మనము ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పి, ఎందుకంటే మిగిలిన అన్ని కూడా ఇంపార్టెంటే, కానీ ఎందుకు మనం టైగర్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించామంటే, టైగర్ని కన్జర్వ్ చేస్తే మిగిలిన వైల్డ్ లైఫ్ కూడా ఆటోమేటిక్గా కన్జర్వ్ అవుతుంది. ఇప్పుడు టైగర్ ఉండాలి అంటే దానికి ప్రే బేస్ కూడా ఉండాలి, సో ప్రే బేస్ డెవలప్ అవుతుంది. ప్రే బేస్ ఉండాలి అంటే దానికి కావాల్సిన గ్రాస్ ఉండాలి, సో దానివల్ల ఫారెస్ట్ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది. సో ఇట్స్ అన్ అంబ్రిల్లా స్పీసీస్ టైగర్ అనేది. టైగర్ ఉండాలంటారు? ఉండాలి. మీ ఏరియాలో పెంచుతారు బాగా? ఎప్పుడు పెంచడం అంటే సార్, ఒక క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది, దాని ప్రకారం అడవి ఎన్ని టైగర్లను అయితే బేర్ చేయగలుగుతుందో అన్ని టైగర్లను అయితే ఉంచాలి. చూసారు ఎప్పుడైనా టైగర్? జూలో చూడడమే సార్, డైరెక్ట్ చూడలేదా? మేబీ ఇప్పుడు అవకాశం దొరకచ్చు వైల్డ్ లైఫ్ లో చూసే. ఓకే, బర్డ్స్ మీద ఏంటంటే మీ ఫోకస్? మీకు ఆల్రెడీ దీని మీద చాలా సబ్జెక్ట్ ఉంది కదా. అవును, బర్డ్స్ మీద అంటే సార్, మనకి ఈ చుట్టూ ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో, కొన్ని పాకెట్స్ తీసుకొని అక్కడ ఫారెస్ట్ మియావాకీ మెథడ్లో ఫారెస్ట్ డెవలప్ చేస్తాం అనుకోండి సార్, ఇట్ విల్ బి అ హోమ్ ఫర్ బర్డ్స్. సెకండ్ థింగ్, బర్డ్స్ డైవర్సిటీ కూడా పెంచాలి సార్. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మనం చిన్నప్పుడు కాకులు చూసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడ అది చూద్దామన్నా దొరకట్లేదు. ఏది? కాకులు కనపడుతున్నాయి, పిచ్చుకలు కనపడవు. ఇప్పుడు నేనైతే అంటే సిటీలో ఉండడం వల్ల అనుకుంటా, కాంక్రీట్ జంగల్లో కాకులు తక్కువ కనిపిస్తాయి, పిచ్చుకలు అసలు లేవే లేవు. సో వాటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి సార్. ఇప్పుడు పీజన్స్ మళ్ళీ అదొక మెనెన్స్ లాగా తయారైపోయింది, ఎక్కడ పెట్టిన పీజన్స్ ఉన్నాయి, దాన్ని ఫీడింగ్ చేయడం వల్ల. సో ఒక బ్యాలెన్స్ అయితే తీసుకురావాలి సార్. అన్ని బర్డ్స్ ఒక ప్రపోర్షన్లో ఉండేలాగా చూడాలి సార్. సో దాన్ని ప్రమోట్ చేయడం. అంటే ఇప్పుడు మన వ్యవస్థలో అంతరించిపోతున్న పక్షులు కొన్ని ఉన్నాయి. అవును సార్, చాలా. ఇప్పుడు గుడ్లకు పోవచ్చు, ఇంకోటి. వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? వాటి మీద మీకు ఫోకస్ ఉందంటే? దాని మీద అయితే ఇంకా స్టడీ చేయాల్సింది చాలా ఉంది సార్. నాకంతా ఇప్పుడు అయితే ప్రజెంట్గా అంత నాలెడ్జ్ లేదు సార్. ఫస్ట్ మీరు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చూద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ డెఫినెట్లీ సార్, ఒక టైగర్ని చూడాలని నా కోరిక సార్. వైల్డ్ ఇట్లా కేజ్డ్ టైగర్ కాకుండా దాని ఫ్రీగా తిరుగుతున్న టైగర్ని చూడాలనేది నా కోరిక. ఓకే. తర్వాత ఎలిఫెంట్, అంటే వైల్డ్ లైఫ్లో చూసినప్పుడు వచ్చే కిక్ మనకి జూ పార్క్లలో కేజ్డ్ చూస్తే రాదు. ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఒక ట్రైబల్స్ ఫారెస్ట్ ఇంటిగ్రేషన్ బాగా జరగాలి సార్. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ, నేను న్యూస్ పేపర్లో చదివేది అయినా కానీ, ట్రైబల్స్ దే ఆల్వేస్ క్వారల్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ కనెక్ట్. ముందు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి సార్. అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేకపోయినా కానీ ఫారెస్ట్ కన్జర్వ్ అయిపోవాలి, ట్రైబల్స్ ఓన్లీ త్రూ ట్రైబల్స్. మనం ఆ లెవెల్కి వాళ్ళని మోటివేట్ చేస్తారు. ఇంత మీరున్నా లేకపోయినా నడుస్తుంటారు. మీరు అంటే దే విల్ బి ది గార్డియన్స్ ఆఫ్ ఫారెస్ట్. ఎందుకంటే వెన్ దే రియలైజ్ ఇది మాది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాది అని అనిపించినప్పుడు వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కూడా మాది అనుకుంటే ఆటోమేటిక్గా, అంటే వాళ్ళు డైరెక్ట్లీ డిపెండెంట్ కదా సార్. వాళ్ళు అడవి మీద ఆధారపడిన వాళ్ళు.
సో నా మేజర్ ఫోకస్ అయితే ఫారెస్ట్లో ఎంటర్ అయినాయి ఇది ఉంటుంది. ట్రైబల్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ సమస్య ఏంటి, సో వాళ్ళకి త్రూ ఫారెస్ట్ లైవ్లీహుడ్ ఎట్లా జనరేట్ చేయొచ్చు. కానీ రిజర్వ్ మన ప్రాజెక్ట్ని ఎలా సేవ్ చేస్తారు రిజర్వ్ ఫారెస్ట్ని? ఎందుకంటే ఎక్కడో ఎంకరేజ్మెంట్ చాలా కనిపిస్తుంటాయి, అవును సార్, అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవును సార్. మరి ఆ ఛాలెంజ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, జస్ట్ లైక్ ఇందా మీరు చెప్పారు ఒక రేంజర్ని మర్డర్ చేయడం కొత్తగూడలో, అటువంటి ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేస్తారు? ఒకటి ఏంటంటే సార్, మోర్ దెన్ అడ్వెంచరిజం ఒకటి ప్రాక్టికల్ మైండ్ ఉండాలి సార్. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ సార్, ఒక ప్రాపర్ సెక్యూరిటీ తోటి వెళ్ళాలి మనం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సార్, ఫారెస్ట్ ఎన్క్రోచ్మెంట్ అనేది అవుతుంది అంటే దే బీన్ డూయింగ్ ఇట్ ఆల్ ఆఫ్ అ సడన్ అయితే అవ్వదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. మనకి క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీస్ ఉంటాయి ఫారెస్ట్వి. మనం రెగ్యులర్గా విత్ ద హెల్ప్ ఆఫ్ ఫారెస్ట్ వాచర్స్ కానీ బీట్ ఆఫీసర్స్ కానీ మనం రెగ్యులర్గా దాన్ని వెరిఫై చేసుకోవాలి, ఆ బౌండరీస్, ఫారెస్ట్ బౌండరీస్ అని. మనం ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేసి వార్న్ చేస్తే ఇది ఫారెస్ట్ ల్యాండ్, మీరు దయచేసి ఇక్కడ ఎంటర్ అవ్వద్దు అంటే వాళ్ళు కూడా దే విల్ బీ హ్యాపీ. మనం వాళ్ళంతా క్లియర్ చేసి అక్కడ ప్లాంటేషన్ వేసి అప్పుడు పోయి, అంటే ఇవన్నీ ఆఫీసులో కూర్చొని పేపర్ మీద బాగుంటాయి, కానీ ఫీల్డ్లోకి వెళ్ళాక చాలా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అవును సార్. అటువంటి స్ట్రగుల్స్ ఎలా మీరు ఫేస్ అవుట్ చేస్తారు? ఫీల్డ్ అంటే సార్, నన్ను అడిగితే సార్, ముందు అంటే ఒక ఆఫీసర్గా కాకుండా నాకు మా సీనియర్స్ చెప్పింది కానీ లేకపోతే నరసింహారెడ్డి సార్కి వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వెళ్ళి నువ్వు వాళ్ళ ప్రాబ్లం వింటున్నావు అన్న ఫీలింగ్ ఇవ్వాలి నువ్వు వాళ్ళకి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి, అంటే ఆ విధంగా మీరు ప్రవర్తించాలి. ఏం సరే చెప్పండి మీ సమస్య ఏంటి, మేము వినడానికి వచ్చాము అని. నాకు చాలామంది చెప్పారు సార్, మనము వాళ్ళ సమస్య విని వాళ్ళు మనం ఆ ఎంపతి చూపిస్తే మనం ఏం హెల్ప్ చేయలేకపోయినా కానీ వాళ్ళకి ఒక వీళ్ళు ఏదో వచ్చారు, మన ప్రాబ్లం విన్నారు, ఏదో ఒకటి సాల్వ్ చేస్తారులే అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందంట సార్. అంతేగాని వాళ్ళు ఎంకరేజ్ అవ్వగానే ఇక మీరు ఇమీడియట్గా మనము యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా లాస్ ఇంప్లిమెంట్ చేయడము అట్లా స్టార్ట్ చేస్తే వాళ్ళు దే విల్ నాట్ కోఆపరేట్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే ముందు మీరు ఎంపతిగా ప్రవర్తిస్తారా? అంతే సార్. ఇప్పటి వరకు మీ సీనియర్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్ గా ఉందని చెప్పారు ఎవరైనా? నేనంతా వినలేదు సార్. మేబీ అంటే లీగల్ సెక్షన్ బాగా స్ట్రాంగ్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్టమే స్ట్రాంగ్ అయిపోద్ది అంటారు. ఓకే, వాటి మీద అంటే నాకైతే ఐడియా లేదు. ఓకే సరే, ఫైనల్ గా చెప్పండి, ఐఎఫ్ఎస్ రాసే స్టూడెంట్స్ కి, రాయబోయే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటే? రోజు చదవమంటారా, లేదా అడుగు చోటు తిరగమంటారా, కేబీఆర్ పరిగెట్టమంటారా? సార్ నియర్ బై పార్క్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దెమ్ టు గో టు. నియర్ బై ఏదైనా పార్క్ ఉందంటే మంచిగా ఒక బుక్ తీసుకెళ్ళి ఆ పార్క్లో కూర్చొని ఫారెస్ట్రీ సబ్జెక్ట్ చదువుతూ కొంచెం అప్పుడప్పుడు తల పైకెత్తి ఆ చెట్లు చూస్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఎందుకంటే మీకు ఓన్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది సార్. అండ్ కంపేర్ టు సిఎస్సి ఐ వుడ్ సే ఐఎఫ్ఎస్ ఈజ్ వెరీ మచ్ సర్టెన్. ఎందుకంటే అన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో. మీరు ఎంత ఎక్కువ కష్టపడి చదివితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి, సింపుల్ రూల్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ ఆల్ ఇండియా సర్వీసెసే మీ లక్ష్యం అనుకుంటే నన్ను అడిగితే ఫారెస్ట్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ రాగానే మీకు అర్థమైపోతుంది సార్, ఇందులో ఏమీ గెస్ వర్క్ లేదు, ఇందులో ఏమీ గాల్లో దీపం పెట్టడం లేదు. నువ్వు రాసావంటే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది 100 మంది కరెక్షన్ చేసినా అదే, ఇప్పుడు వాన్ మాంటెల్స్ ఫార్ములా రాయి అని అంటే నువ్వు ఆ ఫార్ములా ఏంటో రాయాలి అంతే. అది నువ్వు ఎంతమంది కరెక్షన్ చేసినా నువ్వు కరెక్ట్ రాస్తే నీకు మార్కులు వేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ సర్టెన్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సర్వీసెస్. మా గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేయడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఐఎఫ్ఎస్ రాయాలంటే అపార్ట్మెంట్లో కూర్చోనో ఎక్కడో కాకుండా దగ్గరలో ఉన్న పార్క్లోకి వెళ్ళి కూర్చొని చదవండి, ఖచ్చితంగా మీకు వస్తుంది అంటున్నారు శ్రీకాంత్. కేవలం చదవడం కాకుండా అప్పుడప్పుడు చెట్టుని చూడండి, ఆ చెట్లను చూసిన తర్వాత ఆ ప్రకృతి ఇచ్చే వైబ్రేషన్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయి, ఐఎఫ్ఎస్ సాధిస్తారంటూ చెప్తున్నారు. అంతేగాని ఈ అపార్ట్మెంట్లో కూర్చోనో ఎక్కడో దూరంగా కూర్చొని చదివితే దీనికి అది వైబ్రేషన్ రాదు అంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి, ఖచ్చితంగా మీ లక్ష్యం సాధిస్తారు. మీరు మీ హెల్త్నే కాకుండా భావితరాలకు కూడా మంచి హెల్త్ ఇచ్చేవారు అవుతారనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. ఇది ఈ వారం శ్రీకాంత్ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar
క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.